బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ప్రస్తుత ఆపధర్మ అధ్యక్షుడిగా ఉన్న యూనస్ రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మహమ్మద్ యూనస్ షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత ఆమె ప్రస్తుతం భారతదేశానికి వచ్చి ఇక్కడ తలదాచుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు, తాత్కాలిక అధ్యక్షుడిగా. డిసెంబర్ 2025 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించి అక్కడ ప్రజాపాలనను పునరుద్ధరించాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ యూనస్ మాత్రం 2026 వరకు ఎన్నికలని వాయిదా వేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు యూనస్కు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్కి యూనస్కి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో యూనస్ ఇప్పుడు రాజీనామా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో యూనస్ రాజీనామా వార్త సంచలనంగా మారింది. బంగ్లాదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా యూనస్ ఆర్మీ చీఫ్ వకార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నిజానికి మామూలుగా డిసెంబర్ 2025 లోపు, ఈ ఏడాది డిసెంబర్ లోపు అక్కడ ఎన్నికలు నిర్వహించాలి. కానీ కొన్ని సంస్కరణలు పూర్తయ్యేంత వరకు ఎన్నికలు వద్దు అని యూనస్ అంటూ ఉన్నాడు. యూనస్ కొన్ని కార్యక్రమాలను మీదేసుకున్నాడు. ఇటీవలి కాలంలో యూనస్ కొన్ని భారత వ్యతిరేక మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ గురించి కూడా యూనస్ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా మాట్లాడడం లేదు యూనస్, ఒక మత పిచ్చి పట్టినటువంటి వ్యక్తిలాగా యూనస్ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే భారత భూభాగాన్ని ఆక్రమించుకునే విషయం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి అబాస్ పాలయ్యాడు ఈ యూనస్. ఇప్పుడు యూనస్ రాజీనామా చేస్తాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. దాదాపు ఏడాది కావస్తున్న ఎన్నికలు నిర్వహించుకోవడంలో వెనుకబడి ఉండటంతో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే 2026 వరకు ఎన్నికలు నిర్వహించకూడదు అని యూనస్ అనుకుంటూ ఉన్నాడు.